నమస్తే, నేను స్వప్న. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు రామ్మోహన్ నమిలే గారు, ఇండియన్ చీఫ్ మేనేజర్, ఇండియన్ బ్యాంక్. హలో సార్. హలో అమ్మా, ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, సూపర్, సో గుడ్. సార్, ఇప్పుడు చాలామంది అంటే పూర్వంలో చాలామంది చదువుకోలేదు. సో ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు మన 10th క్లాస్ తర్వాత స్టడీ ఆపేయడం, అలాగే ఇంటర్ తర్వాత మళ్ళీ డిగ్రీ డిస్కంటిన్యూ చేయడం, అలా ఎందుకు చేస్తున్నారు సార్? అండ్ మనకి స్టడీ అనేది మన లైఫ్లో మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది? ఇప్పుడు ఇదంతా లైఫ్ మొత్తం గేమ్ అమ్మా. దాంట్లో ఎడ్యుకేషన్ ఒక పార్ట్, అది కూడా ఒక రకంగా గేమే. గేమ్ అన్నప్పుడు విత్డ్రా అవ్వడము, ప్రొసీడ్ అవ్వడం అని రెండు పదాలు. వెనక్కి తగ్గితే విత్డ్రా, ముందరికి వెళ్తే ప్రొసీడ్. ప్రొసీడ్ అయ్యేవాళ్ళు అవుతూ అవుతూ ఎక్కడో దగ్గర డ్రాప్ అన్న అవుతారు, అవుట్ అన్న అవుతారు. ఓకే సార్. సో దేర్ ఇస్ ఎ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ డ్రాప్, అవుట్. డ్రాప్ అవుట్ అని కాంబినేషన్ వర్డ్. అవుట్ అయినాడు, సొంతగా అవుట్ అయ్యాడా లేకపోతే వేరే వాళ్ళు ఈయన్ని అవుట్ చేశారా అనేది పాయింట్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్, స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉన్నాయి, మనకి కాలేజ్ డ్రాప్ అవుట్స్ ఉన్నాయి. అవును సార్. యూనివర్సిటీ డ్రాప్ అవుట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే ఇంకా చాలా ఎక్కువ జరుగుతున్నాయి సార్. జరగని అంటే అసలు దానికి గల రీజన్స్ ఏంటి సార్? వీల్ కమ్ టు దట్. అంటే ఏ లెవెల్లో కూడా డ్రాప్ అవుట్. ఇప్పుడు కాలేజుతోని చాలా వరకు 90% ఆఫ్ ద స్టూడెంట్స్కి ఎక్కడికి అయిపోతుంది. యూనివర్సిటీ లెవెల్లో చదివే వాళ్ళు తక్కువ ఉంటారు. యూనివర్సిటీ అంటే పీజీ, పిహెచ్డి, ఇంకా స్పెషలైజ్డ్, ఇది యూనివర్సిటీ లెవెల్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీసు, అటానమస్ కాలేజెస్, ఆల్ దో స్ట్రక్చర్ ఇస్ దే. కొందరికి కొన్ని అబ్బుతాయి, కొన్ని అబ్బవు. చదువు అబ్బనంత మాత్రాన ఆ పర్టికులర్ స్టూడెంట్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళు వీక్ అని కాదు. వాళ్ళకి వేరే రంగాల్లో ఆసక్తి ఉండే అవకాశం ఉంది. ఇది వాళ్ళకన్నా తెలియాలి, లేకపోతే తల్లిదండ్రులైనా కూడా గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి పెయింటర్ క్వాలిటీస్ ఉన్నాయనుకోండి, ఓ 13-12 ఏళ్ళ అబ్బాయికి, అతనికి స్కూల్ మీద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, బట్ హీ మే బికమ్ ఏ గుడ్ పెయింటర్. సిమిలర్లీ అదర్ థింగ్, గుడ్ మ్యూజిక్, ఆర్నమెంటల్ మ్యూజిక్, ఏ ఫీల్డ్లో వాళ్ళకి ఆర్ట్ ఉంటే వాళ్ళ దానికి వెళ్ళిపోమంటారా? వెళ్ళిపోవచ్చు. కానీ కనీసము ఒక క్వాలిఫికేషన్, అకాడమిక్ క్వాలిఫికేషన్ మినిమం ఉండడం అనేది అవసరము. ఓకే సార్. రెండు రకాల చదువులు, అరకొర నిమిత్త మాత్రము, కొంచెం ఓ డిగ్రీ ఉందా అంటే ఉందా ఉన్నది, దాన్ని వీసే నిమిత్త మాత్రము మీన్స్ ఓన్లీ. కారణ విద్య అంటే ఒక పర్పస్, ఒక మెడిసిన్, ఒక చార్టెడ్ అకౌంటెంట్, వృత్తిపరమైన శ్రేష్టమైన విద్య ఇంకొకటి. శ్రేష్టమైన విద్య పక్కన పెడితే నువ్వు కనీసం ఏదో బిఏ, మనం అంటే బిఏ, బిఎస్సి, బీకామ్ పాత రోజుల్లో ఇవే ఎక్కువ ఉండేవి. ఇప్పుడు అడిషనల్గా బట్ విసే ఎంబీఏ, అగ్రికల్చర్, చాలా మల్టిపుల్ కోర్సెస్ వచ్చాయి. ఈ బిఏ, బిఎస్సి, బీకామ్లో కూడా బిఏ కొంచెం తక్కువగా పరిగణిస్తారు. బిఏలో కూడా ఇంకా తక్కువగా సివిక్స్, హిస్టరీ, పాలిటిక్స్, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, ఇవి. అలాంటిదైనా కూడా అంటే ఈజీగా చదివి ఈజీగా పాస్ అయ్యే డిగ్రీ ఉంటే ఎస్ ఐఎమ్ ఏ డిగ్రీ హోల్డర్, బిఏ చెప్పుకోనికి కూడా బాగుంటుంది, చెప్పుకోదానికి ఏదో డిగ్రీ అన్నది. ఇది మీరు నా మాత్రంగానే వితౌట్ ఎనీ కష్టం లేకుండా పాస్ కాగలిగింది. మీకు దేని మీద అభిరుచి ఉందో దాని మీద మీరు పట్టు సంపాదించాలి. మ్యూజిక్ అంటే సార్, మనకి డిగ్రీ అయిపోయిన తర్వాతనే వేరే దాంట్లోకి వెళ్తే బాగుంటుంది అంటారా? ప్యారలల్గా జరగాలమ్మా. ఓకే. అంటే 8, 9, 7, 8, 8, 9లోనే ఆ స్టూడెంటు, బాయ్ కానీ గర్ల్ కానీ, వీళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉండే విషయము తల్లిదండ్రులకి సుమారుగా తెలియాలి. ఇక తెలియలేదంటే వాళ్ళు తల్లిదండ్రుల వాట్ యు కాల్ బాధ్యత అంత నిర్వర్తిస్తున్నట్టు లేరని అనుకోవాలి, ఖచ్చితంగా చెప్పాలంటే. అంటే మీరు ఏమంటున్నారంటే అన్ని రంగాలలో అడుగుపెట్టి ఉన్న తర్వాత పెట్టాలి, అడుగు పెట్టిన తర్వాత వాళ్ళకి దేంట్లో కళ ఉంటుందో మనకి స్టడీ అయిపోయేసరికి దాంట్లో స్టేట్కి వెళ్ళిపోవాలి. మిగిలినవన్నీ దే విల్ బి సైడ్ లైన్డ్. అవి కొంచెం ఉంటాయి, ఇది ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు సార్. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.